ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్కు మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రపంచ ప్రఖ్యాత ఏఐ సంస్థ టాటా గ్రూప్ భాగస్వామ్యంతో దేశంలోనే తొలి ఏఐ డేటా సెంటర్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో టీసీఎస్కు 200 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇదే ప్రాంతంలో ఇప్పటికే గూగుల్ కూడా భారీ డేటా సెంటర్ను నిర్మిస్తోంది. వరుసగా ప్రముఖ టెక్ కంపెనీలు పెట్టుబడులు పెడుతుండటంతో విశాఖపట్నం టు అనకాపల్లి ప్రాంతంలో దేశంలోనే కీలక ఏఐ డేటా సెంటర్ హబ్గా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఐటీ రంగ అభివృద్ధికి ఊతమిచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశ దృష్టిని ఆకర్షిస్తుంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఎదిగే దిశగా రాష్ట్రం కీలక అడుగులు వేస్తుంది. ఇప్పటికే అనకాపల్లిలో టెక్ దిగ్గజం గూగుల్ భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ నిర్మాణ పనులు చేపట్టగా, ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఏఐ సంస్థ టాటా గ్రూప్ భాగస్వామ్యం ద్వారా అదే ప్రాంతంలో మరో మెగా ఏఐ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు మార్గం సుగమైనట్లు తెలుస్తోంది. అమెరికా వెలుపల ఓపెన్ ఏఐ చేపడుతున్న అతిపెద్ద ఏఐ విస్తరణ ప్రణాళికలో భాగంగా టీసీఎస్ విశాఖపట్నం, పూణేలో డేటా సెంటర్ల కోసం భూములను సమీకరిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామం దేశ ఐటీ రంగానికి కొత్త ఊపునివ్వడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్పై మరింత బలంగా నిలబెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే భారీ పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు, అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో టాటా గ్రూప్ ప్రపంచ స్థాయి ఏఐ సేవల సంస్థగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటింగ్, క్లౌడ్ సేవలు, డేటా స్టోరేజ్ వంటి కీలక రంగాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలను భారతదేశంలోనే అభివృద్ధి చేయాలనే సంస్థ ప్రణాళిక రూపొందిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వం, బ్యాంకింగ్, టెలికాం, హెల్త్ కేర్, ఇతర కీలక రంగాలకు అవసరమైన అధునాతన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దేశీయంగా అందుబాటులోకి తీసుకురావడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రణాళిక విజయవంతమైతే భారత్లో ఏఐ సామర్థ్యాలు మరింత బలోపేతం కావడంతో పాటు దేశాన్ని గ్లోబల్ ఏఐ హబ్గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగులు వేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఊతమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో టీసీఎస్కు 200 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే అదే ప్రాంతంలో టెక్ దిగ్గజం గూగుల్ కూడా 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తుంది. ఒకే ప్రాంతంలో ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతుండటంతో అనకాపల్లి టు విశాఖపట్నం కారిడార్ దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్లస్టర్లలో ఒకటిగా అవతరించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామం రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు, వేలాది ఉపాధి అవకాశాలను తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ను దేశంలోని కీలక టెక్నాలజీ గమ్యస్థానంగా నిలబెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని పూణే నగరంలో కూడా టీసీఎస్ తన విస్తరణ ప్రణాళికను వేగవంతం చేస్తుంది. బోప్కేల్ ప్రాంతంలో 88 ఎకరాల భూమిని 640.50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ భూమిని టాటా కమ్యూనికేషన్స్ కు చెందిన మాజీ విఎస్ఎన్ఎల్ ఆస్తులను నిర్వహిస్తున్న హెమిస్పియర్ ప్రాపర్టీస్ నుంచి టీసీఎస్ సొంతం చేసుకుంది. ఈ భూ విక్రయానికి జూన్ 30న షేర్ హోల్డర్ల ఆమోదం కూడా లభించింది. విశాఖపట్నంతో పాటు పూణేలోనూ భారీ స్థాయిలో డేటా సెంటర్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి టీసీఎస్ సిద్ధమవుతుండటంతో దేశంలో ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణకు ఇది కీలక ముందడుగుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భారత్లో ఏఐ డేటా సెంటర్ల రంగం వేగంగా విస్తరించడంతో ప్రముఖ ఐటీ సంస్థల మధ్య పెట్టుబడుల పోటీ మరింత ఉధృతమవుతుంది. ఈ నేపథ్యంలో టీసీఎస్, టీపీజీ ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్,
భాగస్వామ్యంతో హైపర్ వరల్డ్ డేటా సెంటర్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసి దాదాపు 18,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించింది. అదే సమయంలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా ఏఐ ఆధారిత డేటా సెంటర్ల అభివృద్ధి కోసం 3,500 కోట్ల రూపాయలు కేటాయించింది. మరోవైపు ఎసెంచర్, కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థలు సైతం ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విస్తరించేందుకు పలు కంపెనీలను కొనుగోలు చేస్తూ భారీ పెట్టుబడులతో ముందుకు సాగుతున్నాయి. ఈ పరిణామాలు భారత్ను ప్రపంచ ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా మార్చుతున్నాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.